కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ సంస్కృత భాషలో వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ పోతన మహాకవి భాగవత రచనా ప్రారంభంలో చేసిన నందాంగనాడింభకుడైన బాలకృష్ణస్వామి యొక్క స్తుతి ఇది. శ్రీకైవల్య పదప్రాప్తియే ఈ రచన యొక్క మహాఫలం అని ఆ మహాకవి నిర్దేశించాడు. లోకరక్షణం, భక్తపాలనం, రాక్షసోద్రేక స్తంభనం సూచిస్తూ భాగవత కథా సారాన్నంతా ఇందులో గుదిగృచ్చాడు పోతన్న. కేడిలోలుడై ఆ స్వామి అవలోకిస్తే చాలు అఖిల చరాచర ప్రపంచం సృష్టింపబడుతుందన్న ఉపనిషత్ సారాన్ని ఆవిష్కరించాడిక్కడ పోతన మహాకవి. ఈ విధంగా మహాగణపతిని, మహాసరస్వతిని, మహాలక్ష్మిని, తక్కిన పూర్వ మహాకవులను సంస్మరించి హరిహర సంకీర్తనం యొక్క ప్రాధాన్యాన్ని, మానవ జన్మ సాఫల్యాన్ని ఇలా అభివర్ణిస్తున్నాడు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు, ధాతవు భారత శృతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు, చెలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజా. జో 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 ಜೋ ಜೋ ಕಮಲದಳೆ ಕ್ಷಣ, ಜೋ ಜೋ ಮೃಗರಾಜ ಮಧ್ಯ, ಜೋ ಜೋ ಕೃಷ್ಣ, ಜೋ ಜೋ ಪಲ್ಲವ ಕರಪದ, ಜೋ ಜೋ ಪೂರ್ಣೇಂದು ವದನ, ಜೋ ಜೋ ಎನುಸುನ್, శ్రీకృష్ణుడు ద్వారకకు వేంచేశాడని
రంగుల చంకల నిడితను కృషతలు విరహాగ్ని తెలుప గృహగే హళ్ళులన్ రశనలు జారగ సిగ్గుల శశి ముఖులెదురేగిరపుడు జలజాక్షునకున్